నమస్కారం అండి. ఈరోజు మనం వినాయక నిమజ్జనం గురించి నాకు తెలిసిన ఒక 2 పదాలు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చాను నేను. మనం వినాయక నిమజ్జనం గురించి తెలుసుకోవాలంటే, మన పూర్వీకులు మనకు పెట్టిన పద్ధతులు అనుసంధానించాలండి ఫస్టు. మన ఋషులు, మహర్షులు అంతా మనకు చాలా తెలివైన వారు. వారు ఎన్నో పద్ధతులు మనకు చెప్పారు. అందులో భాగమే ఈ వినాయక నిమజ్జనం అండి. మనము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రోజు నిమజ్జనం చేస్తాం. ముఖ్యంగా మూడో రోజని, ఐదో రోజని, 9 అని, 11 రోజులని నిమజ్జనం చేస్తాం. ముఖ్యంగా మనం నిమజ్జనానికి మన వినాయక చవితి రోజు 21 రకాల పత్రులతోనూ వినాయక ప్రతిమతోను మనం నిమజ్జనం చేయాలండి. మనం ఇవాళ ఏం చేస్తున్నాము, వినాయక ప్రతిమను మట్టి ప్రతిమ కాకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలతోటి మనం నిమజ్జనం చేస్తున్నామండి. అది కాదండి మన పద్ధతి. మనం దానివల్ల పర్యావరణాన్ని పాడు చేస్తున్నాము. పైగా మన పద్ధతులన్నీ మర్చిపోతున్నామండి. మన మహర్షులు ఎంతో తెలివైన వాళ్ళండి. మన మహర్షులని, మన గురువులని వాళ్ళు చెప్పిన పద్ధతులనే పాటిద్దామండి. వాళ్ళు మనకు మట్టి గణపతిని చెప్పారండి. మట్టి గణపతి వల్ల మనకు ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా అండి? ముఖ్యంగా ఈ భాద్రపద మాసం వస్తుంది కదండీ! ఈ భాద్రపద మాసం అంతా వర్షాకాలం అండి. ఇది వర్ష ఋతువు. ఆ వర్షాకాలం అప్పుడు మనకు తెలుసు. మొన్న గూడా చూసాం మనం. విజయవాడ ఎంత ఇబ్బంది పడిందో ఆ వర్షకాలంలో. దాదాపుగా బ్యారేజ్ మొత్తం నిండిపోయి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆ నీరు చూసారు గదండీ! ఎంత కలుషితం అయిపోయిందో. నీరు అనేది ఎక్కడెక్కడి నుంచో వస్తుందండి. అందులో ఎన్నో పదార్థాలు కలిసి వస్తుందండి. అందువల్ల నీరు తన రంగును తను మార్చుకొని వస్తుంది. దానివల్ల మనకు ఎన్ని రకాల జబ్బులు వస్తాయో మీ అందరికీ తెలిసిందే. పైగాను అండి ఆ నీరు ఎర్రటి రంగుకి మారిపోతుంది. అందుకనే మన పెద్దవాళ్ళు ఎంతో దూరంగా ఆలోచన చేసండి మనకు మట్టి గణపతి అని చెప్పారండి. ఆ మట్టిని మన పెద్దవాళ్ళు భుజించేవాళ్ళంట గూడా అండి తెలుసా మీకు? దాన్ని ఔషధం కింద స్వీకరించేవాళ్ళంటండి. ఒండ్ర మట్టి అని దొరుకుతుందంటండి. ఆ మట్టితో చేసేవారంట గణపతిని. ఆ గణపతితో ఆ గణపతిని తీసుకొని మనము 21 రకాల పత్రులతో పూజ చేస్తాం. ఆ 21 రకాల పత్రులు ఎంత ఔషధి గుణాలున్నాయో తెలుసా అండి? తులసి మనందరికీ తెలిసినదే. బిల్వము మనందరికీ తెలిసినదే. వాటిల్లో ఎన్ని ఉన్నాయో తెలుసా అండి మీకు? అవన్నీ కనక నీటిలో కలిపితే ఆ కలుషితమైన నీరు ఈ మట్టి గణపతి. ఇవన్నీ కలిసి కలుషితమైన నీటిని శుభ్రపరిచి మనందరికీ మళ్ళీ మామూలు నీరుగా అవుతుందండి. అందుకే మనం నిమజ్జనము అనేది వినాయకుడిని చేస్తామండి.